హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. గాల్లో తేలినట్టుందే, ఒళ్ళు ఊగినట్లుంది అంటూ ఫుల్ జోష్లో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. ఓజీ ప్రీమియర్స్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చేయటం, హైప్ కి తగ్గ రేంజ్ లో టికెట్ రేట్స్ హైక్ రావటంతో పాటు ట్రైలర్ అప్డేట్ వచ్చేయటంతో డే 1 ఓజీ బ్రేక్ చేసే రికార్డ్స్ పై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఓజీ టికెట్ ఏకంగా 2 లక్షలకు అమ్ముడుపోయింది. మరి ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ 100 కోట్ల ఓపెనింగ్స్ రాబడతారా? RRR పుష్ప 2 కలెక్షన్లకి చెక్ పెడతారా? నెక్స్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ కి డేంజర్ బెల్సే అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. వరల్డ్ వైడ్ పాన్ ఇండియా లెవెల్లో వచ్చే గురువారం 25న థియేటర్స్ లోకి వస్తోంది ఓజీ సినిమా. యుఎస్ లో రిలీజ్ కి 3 వారాల ముందే మొదలైన ఓజీ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. దీంతో తెలుగు స్టేట్స్ లో ఓజీ సినిమా ప్రీమియర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, బెనిఫిట్ షోకి టికెట్ రేట్ ఎంత ఉంటుంది, సాలిడ్ హైప్ ఉన్న ఓజీ టికెట్ ప్రైజ్ హైక్ ఏ రేంజ్ లో ఉంటాయి అనే క్వశ్చన్స్ కి ఫైనల్లీ ఎండ్ కార్డ్ పడింది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బెనిఫిట్ షోస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ 24న ఎర్లీ మార్నింగ్ 1 గంటకి బెనిఫిట్ షోస్ వేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ బెనిఫిట్ షో టికెట్స్ ని 1000 రూపాయల వరకు పెంచుకునేందుకు వీలుగా జీవో విడుదల చేసింది. అంతేకాదు, సినిమా విడుదలైన 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ లో ఒక్కో టికెట్ పై 125 రూపాయలు, మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై 150 రూపాయలు పెంపుకు అనుమతిచ్చారు. దీంతో పెరిగిన టికెట్స్ రేట్స్ సింగిల్ స్క్రీన్స్ లో 272 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 327 రూపాయలుగా ఉన్నాయి. ఓజీ బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ రావడం, మూవీపై ఉన్న సాలిడ్ హైప్ రేంజ్ లో టికెట్ ప్రైజ్ హైక్ ఉండడంతో బాక్సాఫీస్ దగ్గర పవన్ సినిమా సరికొత్త రికార్డ్స్ సృష్టించడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న ఓజీ తెలుగు స్టేట్స్ లో డే 1 హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల రికార్డ్స్ ని బీట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో 74 కోట్ల 11 లక్షలు వసూలు చేసిన RRR, 70 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 రికార్డ్స్ ని పవన్ సినిమా బీట్ చేస్తుందా అనే ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. ఈ 2 సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే పవన్ కళ్యాణ్ డే 1 80 కోట్ల ఫిగర్ ని టచ్ చేయాల్సి ఉంటుంది. ఈ రేర్ ఫీట్ ని ఓజీ సినిమాతో బ్రేక్ చేసి పవన్ కళ్యాణ్ 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ. దీపికా పదుకోన్ కి అప్పుడు సందీప్ రెడ్డి షాక్ ఇస్తే ఇప్పుడు కల్కి 2 టీం సడన్ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ ని వద్దనుకోవటం హాట్ టాపిక్ అయింది. ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి దీపికను తప్పించడానికి రీజన్స్ పై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. మరి కల్కి 2 టీం దీపికా ప్లేస్ ని ఎవరితో రీప్లేస్ చేయబోతోంది? కల్కి 2ని మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందేనా? దీపికా పదుకొనేకి సడన్ షాక్ ఇచ్చింది కల్కి టీం. కల్కి 2 సీక్వెల్ లో దీపిక నటించడం లేదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేసింది వైజయంతి మూవీస్. ఫస్ట్ పార్ట్ లో లాంగ్ జర్నీ కంటిన్యూ చేసిన దీపిక ఇకపై పార్ట్ 2 లో భాగం కాదని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, కల్కి 2 టీం మొత్తం జాగ్రత్తగా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు వైజయంతి నిర్మాతలు. ఈ షాకింగ్ అనౌన్స్మెంట్ తో అభిమానులు డిసప్పాయింట్ కావద్దని, త్వరలోనే గొప్ప టీంతో ముందుకు తీసుకొస్తామని తెలిపింది వైజయంతి మూవీస్. కల్కి 2 టీం డెసిషన్ తో షాక్ లో ఉన్నారు దీపికా పదుకొన్ అభిమానులు. ఇంత ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ నుంచి దీపికను తొలగించడానికి రీజన్స్ ఏమై ఉంటాయా అని చర్చించుకుంటున్నారు. కల్కి టైంలో దీపిక ప్రెగ్నెంట్ గా ఉండి మరీ షూట్ చేసింది. అంతేకాదు, దీపిక కాంబినేషన్ లో కల్కి 2 ఇప్పటికే 20% షూటింగ్ కూడా చేసింది. మరిప్పుడు దీపిక ఎగ్జిట్ అవడంతో ఇప్పుడు కల్కి 2 సిచ్యువేషన్ ఏంటని ఆలోచనలో పడ్డారంతా. అంతేకాదు, ఇప్పటికే డిలే అవుతూ వస్తున్న కల్కి 2 ఇక సెట్స్ పైకి వెళ్లేదెప్పుడు అంటూ వర్రీ అవుతున్నారు. దీపికా పదుకొన్కు ఇది టాలీవుడ్ నుంచి తగిలిన రెండో షాక్. ప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి సందీప్ వంగ తప్పించడంతో మొదటి షాక్ తగిలింది. వర్కింగ్ అవర్స్ అండ్ రెమ్యునరేషన్ విషయంలో దీపిక డిమాండ్స్ నచ్చని సందీప్ స్పిరిట్ నుంచి ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసి దీపిక ప్లేస్ లోకి తృప్తి డిమ్రిని తీసుకున్నట్లు 9 భాషల్లో పేరు అనౌన్స్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ 2 ప్రెస్టీజియస్ సినిమాల నుంచి తప్పుకున్న దీపికకి ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ అట్లీ సినిమా మాత్రమే ఉంది. అయితే ప్రభాస్ తోనే దీపికా పదుకొన్ 2 సినిమాలు మిస్ చేసుకోవడంతో రీజన్స్ పై సౌత్ టు నార్త్ ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ప్రభాస్ కి హీరోయిన్ ని సెట్ చేయటమే కాదు, విలన్ ని సెట్ చేయటం కూడా కష్టంగా మారుతోంది డైరెక్టర్స్ కి. అందుకే ప్రభాస్ లానే 6 అడుగులు ఉండే ఓ బాలీవుడ్ యాక్టర్ ని రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారట హను రాఘవపూడి. మరి పాన్ ఇండియా రెబల్ స్టార్ 6 ఫీట్ బాక్స్ ఆఫీస్ కటౌట్ ముందు నిలబడే ఆ బాలీవుడ్ యాక్టర్ ఎవరు? హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఫౌజీ.
పీరియాడిక్ లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అభిషేక్ బచ్చన్ విలన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విలన్ రోల్ కోసం డైరెక్టర్ హను రాఘవపూడి అభిషేక్ తో చర్చించారని, సినిమాలో ప్రభాస్ కి ఆపోజిట్ గా విలన్ గా నటించేందుకు అభిషేక్ బచ్చన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. మైత్రి నిర్మాతలు 400 కోట్ల బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తోన్న ఫౌజీ సినిమాలో క్రేజీ యాక్టర్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు డైరెక్టర్ హను రాఘవపూడి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి అభిషేక్ బచ్చన్ పేరు కూడా యాడ్ అవ్వడంతో ఫౌజీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ లో క్రేజీ సినిమాలు చేస్తున్న అభిషేక్ బచ్చన్ ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉండడం, పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరోయిజాన్ని అభిషేక్ బచ్చన్ తన విలనిజంతో ఏ మేర మ్యాచ్ చేస్తారు అని ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. ఫౌజీలో అభిషేక్ బచ్చన్ నటిస్తే ప్రభాస్ ఖాతాలో ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ అవుతోంది. కల్కిలో బిగ్ బచ్చన్ అమితాబ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు చోటా బచ్చన్ అభిషేక్ తో కూడా నటిస్తే బాలీవుడ్ తండ్రి కొడుకులతో నటించిన ఏకైక పాన్ ఇండియా హీరోగా డార్లింగ్ అకౌంట్ లో రేర్ రికార్డ్ చేరిపోయినట్లే అంటున్నారు జనాలు. దీంతో ఫౌజీలో విలన్ గా అభిషేక్ బచ్చన్ నటించే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతున్నాయి చిన్న సినిమాలు. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 డజన్కు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి వీటిల్లో క్యూరియాసిటీ జనరేట్ చేసిన సినిమాలేంటి? ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాలేంటి? లాస్ట్ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొచ్చిన మిరాయ్, కిష్కిందపురి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాయి. ఈ 2 సినిమాల హవా కంటిన్యూ అవుతోన్నా తమ లక్ చెక్ చేసుకునేందుకు థియేటర్స్ లోకి వస్తున్నాయి క్రేజీ సినిమాలు. బాలీవుడ్ యాక్టర్స్ అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ నటించిన జాలీ LLB 3 సినిమా ఈ శుక్రవారం 19న ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. హిట్ ఫ్రాంచైజీ జాలీ సిరీస్ నుంచి వస్తున్న ఈ థర్డ్ పార్ట్ పై చాలా క్యూరియస్ గా ఉన్నారు బీటౌన్ జనాలు. U/A సర్టిఫికెట్ తో కొన్ని సెన్సిబుల్ డైలాగ్ కట్స్ తో వస్తోంది హిలేరియస్ కోర్ట్ డ్రామా. ఈ ఇయర్ మార్గాన్ తో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ యాంటోనీ మరోసారి భద్రకాళి సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. విజయ్ యాంటోనీ 25వ సినిమాగా తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామా ఈ శుక్రవారమే థియేటర్స్ లోకి వస్తోంది. భద్రకాళి ప్రామిసింగ్ కంటెంట్ ఉన్న సినిమా అని ముందు నుంచి ప్రమోట్ చేస్తూ వస్తున్న విజయ్ యాంటోనీ ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లో సురేష్ బాబు, రాణా ద్వారా 300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మంత్ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ ముందుకొచ్చి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతున్న లిటిల్ హార్ట్స్ రూట్ లోని మరో ఇంట్రెస్టింగ్ చిన్న సినిమా బ్యూటీ ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది. డైరెక్టర్ మారుతి బ్యానర్ నుంచి వస్తోన్న ఈ సినిమాలో నరేష్, వాసుకి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ తో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు మరో డబ్బింగ్ సినిమా వీరచంద్రహాస్ ఈ శుక్రవారం విడుదలవుతుంది. KGF సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఆల్రెడీ కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఓ వ్యక్తి జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగాడు అన్నది యక్షగానం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ. పోటాపోటీగా సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం పర్ఫెక్ట్ సాంగ్ తో మెస్మరైజ్ చేస్తున్న జాన్వీ కపూర్. హాలీవుడ్ లో అనకొండ మళ్లీ తిరిగొచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. సిద్ధు జొన్నలగడ్డ అప్కమింగ్ మూవీ తెలుసు కథ నుంచి 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసింది. శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం అప్కమింగ్ మూవీ కే ర్యాంప్ 30 డేస్ కౌంట్ డౌన్ షురూ చేసింది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్స్ లోకి వస్తుంది. కిష్కిందపురి సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. సినిమా ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాని థియేటర్స్ లో చూడండి అని, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అన్నారు. అండ్ కిష్కిందపురి లాంటి సినిమా తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. చాలా సినిమాలు ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకుంటారు, బట్ ఐ ఫీల్ కిష్కిందపురి లాంటి సినిమా థియేటర్లోనే తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. మీ అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మా హోల్ టీమ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ నటిస్తోన్న సన్ని సంస్కారికి తులసి కుమారి మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ విడుదలైంది. ధర్మ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. 21 ఇయర్స్ తర్వాత హాలీవుడ్ లో తెరకెక్కిన అనకొండ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
5వ పార్ట్గా వస్తోన్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. తిరువీర్, టీనా శ్రావ్య హీరోయిన్లుగా నటిస్తోన్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నవంబర్ 7న ఆడియన్స్ ముందుకు రానుంది. కోర్ట్ సినిమాతో పాపులర్ అయిన శ్రీదేవి, రోషన్ కాంబినేషన్లో వస్తోన్న బ్యాండ్ మేళం సినిమా టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అథర్వ మురళి నటించిన టన్నెల్ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. క్రైమ్ సస్పెన్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన దక్ష మూవీ ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకొస్తోంది. మోహన్ బాబు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేశారు. నాట్యం ప్రధానంగా తెరకెక్కిన అందెల రవమిది సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. ఇంద్రాణి దవళూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సో చూశారుగా, ఇది ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.